ఏంటే వసుందరా, నిన్ను ప్రపంచం నుంచి విలేసినట్టు, నువ్వు సర్వం కోల్పోయినట్టు, నీ మీద మేమేదో అందరం కక్ష సాధించినట్టుగా నిన్ను మేమేదో బలిపశం చేసినట్టు ఇలా కూర్చున్నావేమిటే? అయ్యయ్యో, ఇంకేమైనా ఆయనమ్మా చేసిన వెధవ పనులన్నీ చేసేసి అప్పుడే గుర్తొచ్చేసినట్టు ఎంతో ఆప్యాయంగా నువ్వే దిక్కున్నా అనమ్మా అంటూ పిలుస్తున్నావు కదా. ఇక నువ్వు చేసిన తప్పు ఏ మట్టిలో పూడ్చినా దాగదమ్మా. పొద్దున్నుంచి నువ్వు ఏడ్చిన ఏడుపులకి నాకు 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 తలనొప్పి వచ్చింది. ముందెళ్ళి మొహం కడుక్కొని కాఫీ తీసుకురాబో. అలాగే నానమ్మ. నువ్వెందుకు ఆగుతావే? నువ్వో పొయ్యి వెలిగించి నా మొహాన్ని కాస్త కాఫీ పోయి, నేనెళ్ళి చూస్తాలే పో. రండి ఇన్స్పెక్టర్ గారు, లోపలికి రండి, రండి, కూర్చోండి. అలా చూస్తావేమిటే? వెళ్ళి సార్ వాళ్ళ కాఫీ తీసుకురా పో పో. సార్ కూర్చోండి సార్. ఒక్క నిమిషం ఆగమ్మా. వసుంధర అంటే నువ్వే కదమ్మా? అవును సార్, నేనే. ఏమైంది? ఈ విషయం గురించి నిన్ను అడగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉందమ్మా, కానీ జరిగింది వివరంగా తెలుసుకోవాలి. మేమడిగే ప్రతి విషయాన్ని నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఏం జరిగింది? ఏం చెప్పాలి సార్? జముకుల కదే జముకు వాయించుకుంటూ చెప్పు. నానమ్మా, నువ్వు నన్నెప్పుడు నిందిస్తూనే ఉంటావా? నేను చెప్పేది అసలు వినవా? నిజం నీలాంటిదేనే. ఎక్కడ దవ్వి పెట్టినా, ఎక్కడ దాచిపెట్టినా అస్సలు దాగదు. పోలీసు వాళ్ళు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్లకుండా ఉండాలంటే నువ్వు వీళ్ళకి నిజం చెప్పాలి. అవునమ్మా, జరిగింది క్లియర్గా క్లారిటీగా చెప్పి స్టేట్మెంట్ ఇస్తేనే నీకే సమస్య ఉండదు. లేదంటే నీ మీద సీరియస్గా ఛార్జ్ తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా ఇక్కడ ఏమీ జరగలేదు ఇన్స్పెక్టర్ గారు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి నన్ను వదిలేయండి. నువ్విక్కడ ఎంత వేడుకున్నా ప్రయోజనం లేదమ్మా. నీ వల్ల గాయపడ్డ జోగేంద్ర నీ మీద మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఏంటి? మరణ వాంగ్మూలమా? అవునమ్మా. దుర్మార్గుడు, మానవత్వం లేని రాక్షసుడు ఇంకా బతికే ఉన్నాడా సార్? అబ్బాబ్బాబ్బా, వాడికిచ్చిన బిరుదు తర్వాత చెప్పొచ్చు గాని ముందు ఆయనకి నిజం చెప్పవే. కాంతమ్మ గారు, ఈవిడికి మీరు జరిగిన విషయం గురించి ఇంకా చెప్పలేదా? అయ్యో, ఏం చెప్పమంటారు బాబు, ఇదేమో గోడకి దిగబడ్డ మేకులా ఇక్కడే గోలబడిపోయింది. మీరొచ్చాకే ఈ లోకంలోకి వచ్చింది. అలాంటి దానికి నేనేం చెప్పను బాబు. సారీ అమ్మా, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ జోగేంద్ర నీ మీద అత్యాచారానికి పాల్పడ్డాడన్న కోపంతో తనని నువ్వు చంపడానికి ప్రయత్నించావని నాకు ఆత్మరక్షణ కావాలంటూ స్టేట్మెంట్ వచ్చింది. మాకు ఆ విషయం పైన క్లారిటీ కావాలి. చెప్పమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఇది అబద్ధాలైతే గొక్క తిప్పుకోకుండా చెప్తుంది సార్. నిజం మాత్రం మీరు లాఠీ దిప్పి కొట్టినా గానీ చెప్పదు.
అయ్యయ్యో, ఇంకా అలా బొమ్మలా నిలబడి చూస్తావేమిటే? అన్యాయం జరిగింది ఊళ్ళో వాళ్ళకి కాదు, నీకే. జరిగిందేదో చెప్పి ఆ స్టేట్మెంట్ మీద నీదో సంతకం పడి. ఇప్పుడు నేను సంతకం పెడితే ఆ తప్పు నేను ఒప్పుకున్నట్టే అవుతుంది. ఆ తప్పు నా చెల్లెలి విషయంలో జరిగిందని చెప్పలేను, అలా అని జోగేంద్ర గారిని పట్టుకోలేను. నేను సంతకం పెడితే పైనున్న అమ్మ నాన్న కూడా నన్ను క్షమించరు. సంతకం పెట్టవే. వసు, వసావు వసుంధరా, వసావు ఆగవే. వసు, తలుపు తీవే. అమ్మాయి, తలుపు తీవే. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నిజం నాతోనే సమాధి కావాలనుకున్నాను, కానీ ఆ రాక్షసుడి వల్ల ఈ విషయం తెలిసిపోయింది. అమ్మాయి, తలుపు తీవే. ఇప్పుడు నిజం చెప్తే అలేఖ్య జీవితం నాశనం అయిపోతుంది. ఈ నింద నా మీద వేసుకుంటే నా జీవితం అర్థరహితం అవుతుంది. అమ్మాయి, ఐమ్ సారీ వంశీ సార్. రేపు నన్ను కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళడానికి మీ అమ్మతో వస్తానన్నారు. నన్ను ఇలా చూస్తే మీరు తట్టుకోలేరు. అక్షంతలు వేయించుకునే యోగ్యం నాకు ఎలాగో లేదు. ఈ నింద నా మీద వేసుకోవడమే కరెక్ట్. తలుపు తీవే. ఎందుకంటే ఇదంతా నా వల్లే జరిగింది. ఆ జోగేంద్రకి నా మీద ఉన్న పిచ్చి కోరిక వల్ల ఇలా చేశాడు. వాడిలాంటి వాడిని పురి తీయాలంటే ఈ నింద నా మీద వేసుకోవడమే కరెక్ట్. వసావు వసుంధరా, కోపంలో ఎలాంటి అఘాయిత్యము చేసుకోకే. పోలీసులు నిన్ను జైలుకు తీసుకెళ్ళడానికి రాలేదు. ఏవో కొన్ని వివరాలు అడుగుతారంటే ఆ వివరాలు ఏదో చెప్పేస్తే వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు. బయటికి రావే తల్లి, బయటికి రామ్మా. నా ప్రేమకు సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది, లేదంటే ఈ వసుంధర శివ మా ఇంటికి వస్తుంది. రా. అత్తయ్య, వసుంధరంటే అసహించుకునే మీరు ఈరోజు ఇలా శుభలేఖలతో రావటం నిజంగా మీది గొప్ప మనసు అత్తయ్య. అది నా మనసు కాదు సుచిత్ర, వంశీది. వసుంధర మధ్యతరగతి అమ్మాయి. లోటుపాట్లు లోపాలు ఎక్కువే ఉంటాయని నాకొక భావన ఉండేది. ఎప్పుడైతే తనే వంశీ మనసులో ఉన్న హార్ట్ ఫ్రెండు అని తెలిసిన తర్వాత నాకున్న భావనలన్నీ తొలగిపోయాయి. అంటే మీ మనవడి మీద మీకు అమితమైన ప్రేముందని నిరూపించుకుంటున్నారన్నమాట. కాదు సుచిత్ర, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానంతే. ఏదేవైనా నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఈ సంతోషం ఆయన జీవితంలో ఎప్పటికీ ఉండేలా చెయ్యాలంటే వంశీ వసుంధర పెళ్లి చేయాలి, అంతే కదా అత్తయ్య? అవును సుచిత్ర. రా.
కానిస్టేబుల్, ఇక్కడ తీసుకో. సంతకం పెట్టమ్మా. కాంతమ్మ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకేం చెప్పమంటారమ్మా, దీని జీవితం బుగ్గిపాలైపోయింది. రేపో మాపో ఒక ఇంటికి కోడలవుతుంది అనుకుంటే ఆ జోగేంద్ర గాడికి బలైపోయింది. మీరు ఏ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చారో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయం నేనే చెప్పాల్సి వస్తుంది. ఎంత గుండె నిబ్బరం చేసుకున్నా ఈ నిజం ఆగట్లేదమ్మా. జారిపోయిన సబ్బు బిళ్ళని, ఆరిపోయిన అగ్గి పుల్లని వెనక్కి తీసుకోవాలని ఎవ్వరూ కోరుకోరు. అలాగే ఈ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారమ్మా? ఎవరు ముందుకొస్తారు? ఎవరు ముందుకొస్తారు? ఇంకా పేపర్లలో ఎంతసేపు మోహన్ అనుకుంటావే, ఎప్పటికైనా బయటపడాల్సిన విషయమే కదా. చూడమ్మా వసుంధర, నీకు జరిగిన అన్యాయాన్ని పదే పదే తలుచుకుని బాధపడొద్దు. పైగా ఇరుగు పొరుగు వాళ్ల మాటలు విని ఏ అఘాయిత్యానికి పాల్పడొద్దు. ఆ దుర్మార్గుణ్ణి మేము శిక్షిస్తాం. కాంతమ్మ గారు, వెళ్ళొస్తాం. వెళ్ళిరండి సార్. మీరెలా వస్తూ పోతూ ఉంటేనే మాలాంటి వాళ్ళకి రక్షణగా ఉంటుంది. కానిస్టేబుల్స్, మూవ్. వసుంధరా, మీ బామ్మగారు చెప్పింది నిజమేనా వసుంధరా? అయిపోయింది, అయిపోయింది, ఇంకంతా అయిపోయిందమ్మా, అయిపోయింది. వసుంధరకు లోపాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను. ఇలాంటి తప్పుడు పనులు చేసే గుణాలున్నాయని ఇప్పుడే తెలిసింది. ఏంటి, వంశీబాబు హార్ట్ ఫ్రెండ్ మా వసుంధర? కాకర్ల వంశీకృష్ణకు తనిష్టపడే అమ్మాయితో పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్నాను. వీళ్ల ముందు వీళ్ల ఎత్తు ధనం పోసిన ఆ జంటకు ఎవ్వరూ సరితూగరని ఈ ప్రపంచానికే చూపిద్దామనుకున్నాను. కానీ అది జరగదని
మరోసారి వసుంధరే నిరూపించింది. ఇక ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు. సుచిత్ర, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే తనతో మాట్లాడి పరామర్శించిరా. నేనప్పటిదాకా బయటుండడానికి ప్రయత్నిస్తాను. అపర్ణాదేవి గారు, మీరు పెద్దవారు. అలా నిక్కచ్చిగా మాట్లాడి వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఈ సమస్యకి మీరే ఏదైనా పరిష్కారం చెప్పొచ్చు కదమ్మా. వసుంధర మీద మీకంత మొక్కవే ఉంటే తన్ని మీ దగ్గరే పెట్టుకుని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయకాంతమ్మా. కావాలంటే డబ్బు సాయం నేను చేస్తాను. కానీ తనెప్పటికీ మా ఇంటి కోడలు కాలేదని చెప్పు. సుచిత్ర, ఇక వెళదామా? వెళ్ళిపోదాం అత్తయ్య. ఇక మనం చెప్పాల్సింది అడగాల్సింది ఏమీ లేదు. మేడం, వసుంధర, నువ్వే నా కొడుకు హార్ట్ ఫ్రెండ్ కావాలనుకున్నాను. నువ్వే నా ఇంటి కోడలిగా రావాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి వేడుకున్నాను. ఇప్పుడు ఆ రామయ్యని మీ గురించి ఏమని కోరుకోవాలో కూడా తెలియటం లేదు. దయచేసి నువ్వు వంశీకి దూరంగా వెళ్ళిపో వసుంధరా. మీరు నన్ను క్షమించండి మేడం. మీ నిర్ణయానికి నేను తలంచుతాను. వసుంధర, ఎప్పుడైనా ఎక్కడైనా వంశీ కనిపించినప్పుడు నీకు జరిగిన విషయాన్ని చెప్పి వాడి మనసు పాడు చెయ్యాలని ప్రయత్నించకు. ఈ విషయం వాడికి తెలిస్తే వాడు తట్టుకోలేడు. వాడు చచ్చిపోతాడు. అపర్ణాదేవి గారు, ఇప్పటికే దాని పరిస్థితికి సగం చచ్చిపోయిందండి. ఇంకా మీరనే మాటలకు పూర్తిగా చచ్చిపోతుందండి ఆ పిల్ల. అందుకే మీ మనవరాలి మాటలు మాకు వినిపించకుండా, వంశీకి కనిపించకుండా తన్నెక్కడికైనా దూరంగా పంపించేయండి కాంతమ్మ. అంటే నేను తప్పు చేశాను అంటే మీరు కూడా నమ్ముతున్నారా? అయితే నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోగలవా? మీకు అర్థం కాలేదా అపర్ణాదేవి గారు? మౌనం అర్ధాంగీకారం. అయితే తప్పు చేసిందని వసుంధర ఒప్పుకుంటుందన్నమాట. మీరు నన్ను ఇంతలా నిందిస్తున్నారంటే మీ దృష్టిలో నేనెంత దిగజారిపోయానో నాకు అర్థమైంది మేడం. విచక్షణ కోల్పోయిన ఒక జంతువు లాంటి మనిషి ఒక అమ్మాయి మానాన్ని మంట కలిపితే తప్పు చేసిన వాడిని శిక్షించకుండా, వాడిని చంపేయకుండా ఆ తప్పంతా నా మీద నెట్టి ఇంత చులకనగా మాట్లాడుతుంటే నేనేం మాట్లాడగలను?